జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి ఒడిస్సా. ఆన్సర్ ఆప్షన్ డి ఒడిస్సా. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇది మయూర్భంజ్ జిల్లాలో ఉంది మరియు 2750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది టైగర్ రిజర్వ్గా కూడా పనిచేస్తుంది. భారతదేశంలో బయోస్పియర్ రిజర్వులు రాష్ట్రాలు: పన్నా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు, సుందర్బన్ పశ్చిమ బెంగాల్, నోక్రెక్ మేఘాలయ, పంచమర్హి మధ్యప్రదేశ్, గ్రేట్ నికోబార్, కాంచన్జంగా సిక్కిం, అగస్త్యమల కేరళ, నందాదేవి ఉత్తరాఖండ్, అచనాక్మర్ అమర్కంటక్ ఛత్తీస్గఢ్, సిమ్లీపాల్ ఒడిశా. అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. అజంతా గుహలు భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో 2వ శతాబ్దం BCE నుండి 480 CE వరకు ఉన్న 30 రాక్ కట్ బౌద్ధ గుహ స్మారక చిహ్నాలు. అజంతా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. మానవుడు కనుగొన్న మొదటి కృత్రిమ మూలకం ఏది? ఆప్షన్ 1 టెక్నీషియం, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 కాల్షియం. ఆన్సర్ ఆప్షన్ 1 టెక్నీషియం. మానవుడు కనుగొన్న మొదటి కృత్రిమ మూలకం టెక్నీషియం. ఇది 1937లో కనుగొనబడింది మరియు దీనిని బెర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు సంశ్లేషించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రదేశం ఏది? ఆప్షన్ 1 తౌల్చేర్, ఆప్షన్ 2 తామ్లుక్, ఆప్షన్ 3 సతారా, ఆప్షన్ 4 మాంఘేర్. ఆన్సర్ ఆప్షన్ 4 మాంఘేర్. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తౌల్చేర్, తామ్లుక్ మరియు సతారాలో జాతీయ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే మాంఘేర్లో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దోమలు ఎక్కువగా ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రెజిల్. బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలలో ఎక్కువ దోమల జాతులు ఉన్నాయని నమ్ముతారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఐస్లాండ్లో దోమలు కనిపించవు ఎందుకంటే అక్కడి వాతావరణం దోమల పెరుగుదలకు అనుకూలంగా ఉండదు. వోల్గా రివర్ ఏ దేశానికి చెందినది? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి థాయిలాండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా. వోల్గా నది రష్యా దేశానికి చెందినది. వోల్గా నది ఐరోపాలో అతి పొడవైన నది. ఇది రష్యా గుండా ప్రవహిస్తుంది. దాని డెల్టా కజకిస్తాన్ సరిహద్దుకు దక్షిణంగా కాస్పియన్ సముద్రంలోకి ప్రవహిస్తుంది. బడ్జెట్ 2025-2026 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ సబ్కా వికాస్. ఫస్ట్ బడ్జెట్ 26 నవంబర్ 1947లో జరిగింది. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్కే షణ్ముఖం శెట్టి. ఇటీవల వార్తల్లో కనిపించిన చాగోస్ ద్వీపాలు ఏ మహాసముద్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ సి హిందూ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. ఆన్సర్ ఆప్షన్ సి హిందూ మహాసముద్రం. విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడకుండా చేయడానికి ఏర్పాటు చేసిన కొత్త కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? ఆప్షన్ ఏ సుభాష్ సర్కార్, ఆప్షన్ బి ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్ సి వినీత్ జోషి, ఆప్షన్ డి కె సంజయ్ మూర్తి. ఆన్సర్
ఆప్షన్ సి వినీత్ జోషి. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి భోపాల్, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. 2021 భారత అటవీ గణాంకాల ప్రకారం భారతదేశ సగటు అడవుల లభ్యత ఎంత? ఆప్షన్ 1 0.050 హెక్టార్లు, ఆప్షన్ 2 0.064 హెక్టార్లు, ఆప్షన్ 3 0.071 హెక్టార్లు, ఆప్షన్ 4 0.012 హెక్టార్లు. ఆన్సర్ ఆప్షన్ 2 0.064 హెక్టార్లు. భారతదేశంలో అటవీ విస్తీర్ణం 2021 నాటికి 7,13,789 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 21.71% సమానం. ఈ అంచనా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా FSI 2021 నివేదిక ఆధారంగా రూపొందించబడింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో అడవుల విస్తీర్ణం పెరిగింది, కానీ కొన్ని రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది. 2019-2021 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెరిగింది. ఆ తర్వాత తెలంగాణ మరియు ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ఎవరు ప్రకటిస్తారు? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు జడ్జి, ఆప్షన్ 2 ప్రధానమంత్రి, ఆప్షన్ 3 లోక్సభ స్పీకర్, ఆప్షన్ 4 ఉపరాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ 3 లోక్సభ స్పీకర్. భారతదేశంలో పిండారీలు తగ్గులను అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 3 లార్డ్ హేస్టింగ్స్, ఆప్షన్ 4 లార్డ్ ఎమ్హెరెస్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ హేస్టింగ్స్. బహుళజాతి సైనిక విన్యాసం కాన్క్వెస్ట్ 2025ను ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి మంగోలియా, ఆప్షన్ డి జపాన్. ఆన్సర్ ఆప్షన్ సి మంగోలియా. దీనిలో భారతదేశం కూడా పార్టిసిపేట్ చేసింది. 1857 స్వాతంత్ర్య యుద్ధం లేదా సిపాయి తిరుగుబాటుపై ప్రధానంగా దృష్టి సారించిన అనేక మంది ప్రముఖ రచయితలు మరియు వారి రచనల జాబితా చూద్దాం. ఖాన్ మొహమ్మద్ సాదిక్ ఖాన్, ఎక్స్కవేషన్ ఆఫ్ ట్రూత్, అన్సంగ్ హీరోస్ ఆఫ్ 1857, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని రచించారు. SN సేన్ 1857 అని రాశారు. RC మజుందార్ మరియు అశోక్ మెహతా సిపాయిల తిరుగుబాటు మరియు 1857 తిరుగుబాటు, గొప్ప తిరుగుబాటుపై సహకరించారు. వినాయక్ దామోదర్ సావర్కర్ భారత స్వాతంత్ర్య యుద్ధంగా ప్రసిద్ధి చెందింది. కార్ల్ మార్క్స్ 1857-59 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అనే గ్రంథాన్ని రచించారు. పురాణ్ చంద్ జోషి తిరుగుబాటు 1857 ఒక సింపోజియంకు దోహదపడింది. జార్జ్ బ్రూస్ మాల్లెసన్ 1857 నాటి భారత తిరుగుబాటు రాశారు. క్రిస్టోఫర్ హిబ్బర్ట్ గ్రేట్ మ్యూటీని రచించారు. ఇక్బాల్ హుస్సేన్ 1857 తిరుగుబాటుదారుల మతం. వీరు రాసిన గ్రంథాలు. థర్మామీటర్లలో ఉపయోగించే లోహం ఏది? ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి మెర్క్యూరీ, ఆప్షన్ డి కాపర్. ఆన్సర్ ఆప్షన్ సి మెర్క్యూరీ. థర్మామీటర్లలో సాధారణంగా ఉపయోగించే లోహం పాదరసం. ఇది విస్తృత ఉష్ణోగ్రతల వద్ద ద్రవంగా ఉండటం, అధిక మరిగే స్థానం కలిగి ఉండటం మరియు ఉష్ణోగ్రత మార్పులతో ఊహించదగిన విధంగా విస్తరిస్తుంది కాబట్టి దీనిని ఉపయోగిస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ను విశాల ప్రజారాశిలో ఒక నలుసు అని హేళన చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ కర్జన్, ఆప్షన్ 2 లార్డ్ డఫ్రిన్, ఆప్షన్ 3 లార్డ్ విట్టన్, ఆప్షన్ 4 లార్డ్ వెల్లింగ్టన్. ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ డఫ్రిన్. సిగ్మా ఉత్సవ్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి ఢిల్లీ,
ఆప్షన్ డి మణిపూర్. ఆన్సర్ ఆప్షన్ బి గోవా. రాష్ట్రం ప్రాంతీయ ఉత్సవం గోవా సావో జావో గ్రేప్ ఎస్కేట్ సిగ్మోత్సవ్. తమిళనాడులో పొంగల్ తిరువయ్యారు పండుగ కార్తికై దీపం. ఉత్తరప్రదేశ్ దసరా కృష్ణ జన్మాష్టమి రామనవమి గణేష చతుర్థి దీపావళి శివరాత్రి హోలీ. రాజస్థాన్లో గంగౌర్ తీజ్ డెజర్ట్ ఫెస్టివల్ పుష్కర్ ఫెయిర్. ముఖ్యమంత్రితో సహా ఉండవలసిన మంత్రిమండలి సంఖ్యను ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆప్షన్ 1 163 సబ్సెక్షన్ 1. ఆన్సర్ ఆప్షన్ 2 164 సబ్సెక్షన్ 1A. ఆప్షన్ 3 164 సబ్సెక్షన్ 1B. ఆప్షన్ 4 164 సబ్సెక్షన్ 1A. ఆన్సర్ ఆప్షన్ 2 164 సబ్సెక్షన్ 1A. ప్రపంచ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 20. ఆప్షన్ బి సెప్టెంబర్ 21. ఆప్షన్ సి అక్టోబర్ 16. ఆప్షన్ డి జనవరి 26. ఆన్సర్ ఆప్షన్ బి సెప్టెంబర్ 21. అంతర్జాతీయ శాంతి దినోత్సవం లేదా ప్రపంచ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21న జరుపుకునే ఒక వార్షిక కార్యక్రమం. ఇది దేశాల మధ్య మరియు ప్రజల మధ్య శాంతిని పెంపొందించడానికి సామరస్యాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది. 1981లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఈ రోజును ప్రకటించింది మరియు 2001లో దీనిని 24 గంటల కాల్పుల విరమణ మరియు అహింసగా ప్రకటించారు. అబ్దుల్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఈ క్రింది విజయనగర రాజులలో ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు? ఆప్షన్ 1 అచ్యుత దేవరాయలు. ఆప్షన్ 2 మొదటి దేవరాయలు. ఆప్షన్ 3 రెండవ దేవరాయలు. ఆప్షన్ 4 శ్రీకృష్ణదేవరాయలు. ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ దేవరాయలు. భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయం, అభివృద్ధులకు తోడ్పడే ప్రధాన ఆర్థిక సంస్థ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 కెనరా. ఆప్షన్ 2 SBI. ఆప్షన్ 3 కార్పొరేషన్ బ్యాంక్. ఆప్షన్ 4 SIDBI. ఆన్సర్ ఆప్షన్ 4 సిడ్బీ బ్యాంక్. వర్షపు నీటిలో ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ B6. ఆప్షన్ బి విటమిన్ B12. ఆప్షన్ సి విటమిన్ సి. ఆప్షన్ డి విటమిన్ ఏ. ఆన్సర్ ఆప్షన్ బి విటమిన్ B12. వర్షపు నీటిలో విటమిన్ B12 ఉంటుంది. ప్రకృతిలో సహజంగా లభించే కొన్ని సూక్ష్మజీవులు విటమిన్ B12ని ఉత్పత్తి చేస్తాయి మరియు వర్షపు నీటిలో అవి గాలిలో కలిసి ఉంటాయి. వర్షపు నీటిలో విటమిన్ B12 ఉండడానికి గల కారణాలు బ్యాక్టీరియా ఉత్పత్తి. కొన్ని బ్యాక్టీరియా జాతులు గాలిలో జీవిస్తాయి మరియు వర్షపు నీటిలో కలిసిపోతాయి. ఇవి విటమిన్ B12ను ఉత్పత్తి చేస్తాయి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.